కూడా ఇలాంటివి జరిగాయి. కానీ వాళ్ళు కూడా ఎంఓఏలు కుదుర్చుకున్నారు, అంతా బాగానే ఉంది. కానీ ఎంత మేర గ్రౌండింగ్ అయింది ఏంటి అనేది కూడా వీళ్ళు ఎట్లా అన్నారు, అప్పుడు వాళ్ళు అట్లనే అన్నారు, అంతకు మించి జరుగుతున్నాయి అన్న కామెంట్లు కూడా వస్తున్నాయి. కాబట్టి ఒకసారి దీనిపైన మీ అనాలిసిస్ ఏంటి? గ్రౌండింగ్ అంటే మొన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం కు 2 సార్లు ఇక్కడ ముఖ్యమంత్రి గారు పోయి అప్పటికే కొన్ని లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకొని వచ్చారు. అవి ఎంతవరకు వచ్చిందో లేదు. ఇక్కడ జరుగుతున్నటువంటిది నిన్న చేసుకున్నాయి, లోకల్ గా చేసుకున్నటువంటి వాళ్ళే మెగా కృష్ణారెడ్డి ఒకరిద్దరు ఇట్లాంటివి చేసుకుని ఆల్రెడీ వాళ్ళు పెట్టుబడులు పెట్టినటువంటి ఊరికే చెప్పడానికే తప్ప, పేపర్ మీద ఇది చేసినాం అది చేసినాం అని చెప్పుకోవడానికే తప్ప ఇక్కడ లోకల్ కంపెనీలే 1-2 కంపెనీలకు సంబంధించినటువంటి అనేది చెప్పడం జరిగింది. అందులో ఇంకొక ట్రంప్ మీడియాకు సంబంధించినటువంటి అంశం రాబోయే దాంట్లో 1,00,000 కోట్ల పెట్టుబడి రానున్న 10 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్ల పెట్టుబడి పెడతామని చెప్పడం జరిగింది ట్రంప్ మీడియాకు సంబంధించినటువంటి. అయితే ట్రంప్ మీడియాకు సంబంధించింది అమెరికాలో మొత్తం ఆధారం లేదు, అదొక వివాదాస్పదమైంది. అమెరికా ప్రజలను మోసం చేసిన కేసులు ఎదుర్కొన్నది సంస్థ అంతా. ఎన్నికల నేపథ్యంలో వాళ్లకు విపరీతమైనటువంటి చెడ్డ పేరు రావడంతో దాని మీద ఇంకా విచారణ సాగుతుంది. డబ్బులు షేర్ మార్కెట్ లో మొత్తం మోసం చేసిండు అనే విషయం మీద అక్కడనే పరిస్థితి బాగాలేదు ట్రంప్ కు సంబంధించినటువంటి మీడియాకు సంబంధించిన కంపెనీ మీద. అదొకటే పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నటువంటి అంశం. ఇదంతా ఎందుకంటే ఇప్పుడు చేసిందా 2047కి సంబంధించిన 3 ట్రిలియన్ల టార్గెట్ ఎకానమీ పెట్టాలి, టార్గెట్ పెట్టుకోవడము చెప్పడం కోసం. అది మన హెచ్ఐసిసిలో పెద్ద ఉంది. అక్కడ ఏర్పాటు చేసిన దానికంటే కూడా అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసుకోవాల్సిన అవకాశం హెచ్ఐసిసిలో ఉన్నది. ఇప్పుడు అక్కడ ఏర్పాటు చేసినటువంటి దాంట్లో కూడా కేవలం డిజిటల్ గా తెరలు ఉన్నాయిగా, డిజిటల్ తెరలు తయారు చేసినటువంటి వాళ్ళకు ఉపయోగపడే విధంగానే అది ఏర్పాటు చేసినట్టుగా అనిపిస్తుంది తప్ప రాష్ట్రానికి ఉపయోగపడేది ఏమీ లేదు. ప్లస్ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పెద్ద ఈవెంట్ చేసిన అది చెప్పుకోవడం కోసం, రికార్డుల్లో ఉండడం కోసం మాత్రమే ఈ పెద్ద ఈవెంట్ చేసినట్టుగా అనిపిస్తుంది తప్ప రియల్ గా రాష్ట్రానికి వచ్చేటువంటి అంశం అయితే ఏదీ లేదు. అక్కడ ఆల్రెడీ కరణాదాని వచ్చిన నిన్న అనడే అన్నాడు, అరే అంత పెద్ద హైదరాబాద్ సిటీలో అట్లా ఉన్నాక బయట ఎందుకు ఏర్పాటు చేసిరని ఆయన అపోలో హాస్పిటల్ క్వశ్చన్ చేసిండు. ఆమె స్టేజ్ మీద ఎక్స్ప్లెనేషన్ చేసే పరిస్థితి ఉంది. ఈ భూములు చూపించడానికి చేసినాము సిటీ అనే విధంగా ఆమె ఎక్స్ప్లెనేషన్ చేసినట్టుగా అనిపించింది. అంత పెద్ద హెచ్ఐసిసిది పెట్టుకొని కొన్ని వందల కోట్ల రూపాయల అనవసరమైన ఖర్చు ఇదంతా. దాని ఓన్లీ డిజిటల్ స్క్రీన్లు తయారు చేసినటువంటి వాళ్ళకు ఉపయోగపడే విధంగానే జరిగింది తప్ప ఇంకొకటి కాదు. నిన్న జరిగినటువంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎవరు రాలే కదా, పారిశ్రామికవేత్తలు. వచ్చిన పారిశ్రామికవేత్త ఒక ఫ్లైట్ టైం అవుతుందని వెళ్ళిపోయిండు మధ్యలోనే. ముఖ్యమంత్రి ఇలాంటి ఉండగానే స్టేజ్ మీద నుంచి నాకు ఫ్లైట్ టైం అవుతుందని చెప్పి వెళ్ళిపోయారంటే ఎంత చిన్న చూపు చూసిర్రు అసలు దీనికి సంబంధించినటువంటిది. వెళ్ళిపోదు ఆ రకమైన గవర్నర్ ఎమ్మటే వెళ్ళిపోయింది అయిపోగానే. ఇంకెవరు పారిశ్రామికవేత్తలు వచ్చారు పెద్ద పెద్ద వాళ్ళు లేకనే ఓన్లీ నాగార్జున ముందర పెట్టి ఒక గ్లామర్ ఉన్నటువంటి విషయం చూపించినటువంటిది కనిపించింది. అది కేవలం అందుకోసం. ఇక $1 ట్రిలియన్ ఎకానమీ 2034 వరకు, ఆ తర్వాత 2047 వరకు $3 ట్రిలియన్ల చేసుకోవాలి అనే విషయాన్ని దాని సమయం ఎట్లా మీరు $1 ట్రిలియన్ కావాలంటే మనకున్న ఆర్థిక పరిస్థితి లేది. ఇప్పటికే ఇన్ఫ్లేషన్ ఒక రకంగా ఉంటే తెలంగాణలో ద్రవ్యోల్బణము మైనస్ పడిపోయింది. -1.16 ద్రవ్యేషన్ రివర్స్ అయిపోతుంది. ప్రతి ద్రవ్యోల్బణం అయింది. జనరల్ గా ద్రవ్యోల్బణం 2, 3, 4 అని ఆర్బీఐ నిర్ణయించింది ఒక మంచి పొజిషన్. దేశంలోనే అది 6-7కు పోతున్నటువంటిదే భరించలేదు ద్రవ్యోల్బణం రేటు. ఇప్పుడు ద్రవ్యోల్బణం మైనస్ అయింది అంటే ఎవడు వస్తువులు కొనలేని పరిస్థితులలో ఉన్నది. కొనుగోలు శక్తి మొత్తం పడిపోయింది రాష్ట్రంలో. అట్లాంటి పరిస్థితి నుంచి మీరు పెట్టుకొని $1 ట్రిలియన్ పెట్టుకో దాన్ని ఏ రకంగా మీకు అన్ని రకాల సవాళ్లు ఏర్పడినాయి ఉన్నటువంటి దాంట్లో దీన్ని ఏ రకంగా అధిగమిస్తాం అనేది, ఈ రకమైనటువంటి రాజకీయ పరిస్థితులు, ఈ రకమైనటువంటి ప్రజలకు ధర్నా అక్కడ ఏంది ఆ 4th సిటీకి సంబంధించినటువంటి రైతాంగం కూడా మాది ఫార్మాసిటీకి కాకుండా మీరు 4th సిటీకి ఎలా పెడతారని, మీరు ఇక్కడ ఎవరు పెట్టుబడులు పెట్టద్దు, పెడితే మా భూములకు సంబంధించినటువంటి మీకు కూడా ఇబ్బంది అవుతుంది, చట్ట ప్రకారం చెల్లదు. ప్రభుత్వం హైకోర్టులో ఒకటి చెప్పింది, ఇక్కడ ఒకటి చేస్తుంది, మీరు ఈ రకంగా వివరించి మీరు ఇంకో దగ్గర చూసుకోండి అనే విధంగా కూడా రైతులు అక్కడ చెప్తున్నటువంటి ఇట్లా అందరినీ మోసం చేస్తున్నటువంటి విధంగానే కనిపించింది. కేవలం ఈవెంట్ నిర్వహణ వాళ్ళకు ఉపయోగపడే విధంగానే
ఇది జరిగింది తప్ప రాష్ట్రానికి ఏమి ఉపయోగం జరగదు. ఈ రోజు డాక్యుమెంట్ విడుదల చేస్తారు, డాక్యుమెంట్ విడుదలైనాక ఎట్లుంటుందో చూడాలి. ఓకే అండి, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. ఎస్, శ్యామ్ సుందర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. ఓకే సార్, నార్మల్ గా పార్టీలు అన్నప్పుడు ఓకే, కాంగ్రెస్